మన రచ్చ చేసాం ఈ రోజు దానికి అంతకు మించి చేయబోతున్నాం. డోరేమాన్ పాకెట్ లోంచి పోయి జియాన్ ప్యాంట్ లోంచి వస్తాం. జియాన్ ప్యాంట్ అల్లు అర్జున్ వచ్చాడు అనుకున్నా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏ టైంలో చూసుకున్న అది తీసేసుకోండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్. అండ్ ఈ రోజు అయితే మళ్ళీ మనం మీ అందరికి చెప్పాను కదా లాస్ట్ టైం ఆ మీటప్ వీడియో ఏదైతే ఉందో అప్పుడే చెప్పాను అనమాట. March 1 ఇస్ వెరీ బిగ్ అని. నేనైతే వెళ్ళకూడదు అని చెప్పి కొంచెం అనుకున్నాను, వెళ్ళొద్దు ఎందుకులే అని చెప్పి. కానీ బట్ ఇంకా వాళ్ళ ప్రేమ తట్టుకోలేనిది. సో ఆల్రెడీ వస్తున్నాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి వెళ్తున్నా. ఫుల్ బాబు గారికి ఎక్కేస్తుంది ఫీవర్, అయినా కానీ ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ మై గాడ్, మళ్ళీ స్టేజ్ ఎక్కాలి, స్పీచ్ ఇవ్వాలంటే భయం వేస్తుందిరా అయ్యా. ఇదే లాస్ట్ ఇంకోసారి యాడికి వెళ్ళం. అందరు చాలా మంది అయితే లాస్ట్ టైం అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయన్నా నిన్ను చూస్తుంటే అలాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి 90% పెట్టారు. ఇంకో 10% ఏంటంటే వీడేదో పెద్ద సెలబ్రిటీ లెక్క ఫీల్ అయిపోతున్నాడు అది ఇది అనుకున్నాను. నేను ఏం సెలబ్రిటీ లెక్క ఫీల్ అవ్వలేదు అయ్యా బాబు. వాళ్ళు అన్నిసార్లు పిలిచి అంత ప్రేమగా అడుగుతున్నారు. అది కాకుండా మా ఇంటి దగ్గరే అనమాట కాలేజ్, ఒక 1.5 కిలోమీటర్ ఏమో ఉంటుంది అంతే. వెళ్ళేసి కనపడేసి వచ్చేద్దాం అని చెప్పి అనుకున్నాను అంతే తప్ప. లాస్ట్ టైం అయితే దూరమే ఇంటి నుంచి, బట్ వెళ్ళాను. కానీ వీళ్ళు పిలిచారు కాబట్టి వెళ్తాను. అట్లా ఎవరు అనుకోవద్దు, వీడేదో పెద్ద సెలబ్రిటీ లెక్క ఫీల్ అయిపోతున్నాడు, వీడికి ఎందుకు ఇంత అవసరమా, వీడు మామూలుడే కదా అట్లాంటి అనకండి. అట్లా పెట్టకండి అండి, కొంచెం లైట్ గా బాధ వేస్తుంది. ఓకేనా? మీరు ఇది వీడియో లైక్ కొట్టి కంటిన్యూ చేయండి, ఎందుకంటే వీడియో అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే అబ్బా, నేను నార్మల్ గా ఒక బ్లాక్ షర్ట్ మొత్తం అయ్యప్ప స్వామి మాల వేసినట్టు మొత్తం బ్లాక్ వేసుకుని వెళ్దాం అని అనుకున్నా. మా ఇంటి దగ్గర బొటీక్ ఉంటుంది, అంటే హనీ పాప్కు అమ్మకి అందరికి డ్రెస్సులు అక్కడే తీసుకుంటాము. ఆ బొటీక్ లో నేను వెళ్ళి అడిగా, నాకు మెన్స్ కూడా మీరు చేసిస్తారా అంటే చేసిస్తారంటే నా ఫోటో కావాలా షర్ట్ మీద, ఇక్కడ స్టోన్స్ తోటి సేమ్ నా ఫేస్ ఇక్కడ షర్ట్ మీద రావాలని అడిగాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మీకు కొంచెం కష్టమే అయినా వేసిస్తామన్నారు. అయితే షర్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఈరోజు మార్నింగ్ వచ్చింది. లాస్ట్ టైం ఏంటంటే నేను ఎందుకంటే పర్ఫెక్ట్ ఇప్పుడు షర్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం నేను డ్రెస్ వేసుకున్నాను కదా అక్కడ. ఇప్పుడు ఆ డ్రెస్ ఎంత మంది అడిగారు తెలుసా, అన్న డ్రెస్ ఎక్కడ తీసుకున్న, డ్రెస్ లింక్ ఓరి నాయన దగ్గర ఒక 50 to 60 మెంబర్స్ కామెంట్స్ లో పెట్టుంటారు. పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో అయితే 200+ మెసేజ్లు. ఆ షర్ట్ బాగుంది అంటే డ్రెస్ బాగుంది. నేనేముంది వైట్ టీ షర్ట్, వైట్ ప్యాంట్, పైన ఒక ఆలివ్ గ్రీన్ జాకెట్ లాంటిది ఒకటి వేసుకున్నా. దానికి ఓరి బాబోయ్ అసలు భయంకరంగా అడిగారు చాలా మంది, బాగుంది చెప్పు అని. అండ్ ఇప్పుడైతే కుట్టించాను అనమాట షర్ట్. ఇది ఏంటంటే కొనింది కాదు, చేయించిన షర్ట్. నీకు స్క్రీన్ మీద ఇస్తాను, ప్రమోషన్ కాదు, సజెషన్. లాస్ట్ టైం చాలా మంది అడిగారు కాబట్టి చెప్తున్నా అంతే, ప్రమోషన్ కాదు. స్క్రీన్ మీద ఇస్తాను కదా, ఇది ఈ పేజ్ ని కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ అంటే మన వీడియోస్ చూసి ఆల్మోస్ట్ ఆల్ లేడీస్ కూడా చాలా బాగా కుడతారు. ఎందుకంటే హనీ పాప బర్త్డే డ్రెస్ ఇంకా అన్ని ఆమె చేసేది. ఇప్పుడైతే షర్ట్ వేసుకోబోతున్నా. నా ఫోటో ఎట్లుందో చెప్పండి షర్ట్ మీద. ఓకే, ఖచ్చితంగా కామెంట్ చేయండి డ్రెస్ ఎలా ఉందో. ఎట్టుంది డ్రెస్? చెప్పాగా మన ఫోటో ఏమని అడిగితే వేసేసింది. ఎట్టుంది నా ఫోటో? బాగుందా? ఇదిగో నా కళ్ళు వచ్చి ఎర్రగా ఉన్నాయి ఇక్కడ. ఇదే అనమాట మన డ్రెస్. అదే మీరు అడిగారు కదా ఎక్కడ తీసుకున్నాం అని, చెప్పాగా ఇందాక అక్కడే తీసుకున్నాం. నాకు సిగ్గేస్తుంది, నాకు ఇట్లా డ్రెస్సులు వేసుకోండి సిగ్గు. అండ్ ఇప్పుడు మనం అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఈవెంట్కి వెళ్దాం అనమాట. షూస్ బాగున్నాయా? షూస్ కూడా నాకు చాలా నచ్చాయి. మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ అనమాట. ఇప్పుడైతే ఈవెంట్కి వెళ్దాం. కింద మన డోరేమాన్ తార్ వేసుకొని రెడీగా ఉన్నాడు. నేను కూడా ఆ కారు కొని స్టేజ్కి ఎప్పుడు వెళ్తాను. ఇప్పుడు మనం అయితే కారు కొనకపోయినా పర్లేదు, ఆ కారులో వెళ్దాం. సిగ్గేస్తుంది ఏం చాలా అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న పోయిందానికి 500 మంది అయితే ఈరోజు పోయిందానికి 3000 మంది అంట. ఓరు బాబోయ్. హైలైట్ ఏంటంటే నిన్న నైట్ అంటే ఈవినింగ్, నిన్న ఈ రోజు 2 రోజులు జరిగిందంట ఫెస్ట్. నిన్న ఈవినింగ్ ఫెస్ట్ జరిగేటప్పుడు రేపు సర్కాస్టిక్ సాయి వస్తున్నాడంటే అందరూ ఒక్కసారి నచ్చారంట. వాళ్ళు నేను కాల్ చేసి చెప్పారు నాకు, లావ్ అయిపోయా అంటున్నారు. సరేలే, సన్నగా అవుతా, మీరు అడిగినట్టే సన్నగా అవుతా, బక్కగా అవుతా. అప్పుడు బక్కగా అయిన తర్వాత మళ్ళీ అంటారు బక్కగా అయిపోయావు. లావుగా ఉన్నానా? ఓకే అయ్యాను, తగ్గుతా. ఒక 5 kgs తగ్గుతాలి. అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్, కార్లో వెళ్దాం పదండి. ఎడద్దు. మరొక వీడియోకి స్వాగతం. మా పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? లల్లల్లా దోస్త మారా డోరేమాన్. వెనక శవన్ ఆఫ్ శివ ఫ్రెండ్. అండ్ ఇంకా మన సాయి. హాయ్ సాయి, ఏదైనా మాట్లాడు సాయి, ప్లీజ్. అంతే, ఏం మాట్లాడు సాయికి సిగ్గు. అండ్ ఇప్పుడు మనం అయితే నారాయణ కాలేజ్ నెల్లూరుకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మన రచ్చ చేసాం ఈ రోజు, దానికి అంతకు మించి చేయబోతున్నాం కదా. వీడియో మొత్తం చూడండి. అండ్ ఇంకొక విషయం, ఈ రోజు మా ఇద్దరులో ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి. మా ఇద్దరులో కాదులే,
డోరేమాన్ అంటున్నాడు. నేను అందకన్నా లేదో మీరే కామెంట్ చేయండి చూద్దాం. సరిపోయారు ఇద్దరును. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎంతమంది డోరేమాన్. సరే ఆయన అందగా లేదు, అది కూడా డోరేమాన్. ఆ పాకెట్ ఏంది ఏదో అంటున్నావా? ఏంటి సార్ అది? లక్ష ఖర్చైనా రచ్చ లక్షిటి అది సార్ లేదు కొట్టేది డోరేమాన్ పాకెట్ లో జియాన్ ప్యాంట్ లోంచి వస్తాం. నాకు అర్థం కాలేదు సార్. అరే ఏమన్నా వచ్చింది రైమింగ్ డోరేమాన్ పాకెట్ లోంచి పోయి జియాన్ ప్యాంట్ లోంచి వస్తాం. రోడ్డు ఎట్టుంటది తెలుసా? చూడండి ఇదిగో మేము వెళ్తున్నాం కదా, మా ఫేస్ చాలా కొత్త రోడ్డు. ఇదిగో డాన్సింగ్ రోడ్ అంటారు. పురి పురి సరే అసలు గత్తుకులే ఉండవు. మేము అసలు ఎంత స్మూత్ గా వెళ్తున్నాం చూసి అసలు కథ సిగ్గు డాన్స్ లోపల అసలు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది రోడ్డు. అసలు మీరు చూడండి మీ కళ్ళతో ఎంత బాగుంటుంది అసలు. గుంటే లేదు చూసారా? దాంట్లో పడ్డా అంటే తారే కాదు, ఏరు రారు, బయటికే రాదు. చూడండి అయ్యా రోడ్ వండర్లలో అంత ఖర్చు పెట్టిపోయింది వేస్ట్ అలా. ఏమే ఇక్కడికి వచ్చి ఉంటే నీట్ గా అన్ని రైట్లు చేయొచ్చు. నేను అసలు వండర్లా లాంగ్ వీడియో పెట్టడం వచ్చి అసలు వీడియోనే పెట్టలా. వండర్లా పెడతా, వండర్లా వీడియో కావాలంటే కామెంట్స్ చేయండి. కాలేజ్ పోయినప్పటి నుంచి అన్న నన్ను కొంచెం చూపు చూడన్నా, నన్ను ఒక చూపు చూడన్నా అంటాడు. ఆడికి పోయి అంటే నేను స్టేజ్ ఎక్కి పేరు చెప్పాలంట. అది వీడియోలో పెట్టేస్తా. నువ్వు ఎన్నిసార్లు అడిగావు అయితే చెప్పరా? నువ్వు నిజంగా ఒప్పుకో, నేను పెట్టు. నిజంగా ఒప్పుకో. కాలేజ్ వాళ్ళని కూడా అడుగున్నాడు నా పేరు చెప్పండి, నా పేరు చెప్పండి. ఫోన్ చేస్తున్నా ఇప్పుడు కాలేజ్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆ సెమినార్ హాల్ దాకా వచ్చే అంతవరకు మామూలుగా రాలేదు. చుట్టూ పిల్లలందరూ వచ్చేసారు. ఓరి నాయన అది మామూలు ఫీల్ కదా అసలు, ఒక రియల్ సెలబ్రిటీ ఫీల్. నేనేంది కామ్ గా కార్ లో కూర్చొని వస్తుంటే నా చుట్టూ ఇంతమంది పిల్లలు నిలబడి నా కోసం అరవడం ఏంది? అసలు నేను కల్లో ఉన్నానా లేకపోతే నిజంగా మేల్కో ఉన్నానా కాసేపు నాకే అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి కార్ ఆపి ఒక 5 నిమిషాల తర్వాత కార్ లోంచి దిగుతుంటే వచ్చిన అరుపులు మీరయ్యానండి. ఆ తర్వాత ఏమైందో థ్యాంక్ యూ వెల్కమ్ బ్రో. అప్పుడు దాకా పీస్ఫుల్ గా అక్కడికి వెళ్ళి నాకైతే అంతమంది జనాలు అరుపులు అయిన తర్వాత ఒకసారి పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోయానంట. మీ అందరికీ తెలిసిందే కదా, మనం ఈ గోళలు సౌండ్లు జనాలు ఉన్న దగ్గర అయితే పెద్దగా ఉండవు. నేను నా రూమ్ నా బెడ్ సైలెన్స్ అంతే అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ టైం ఇవ్వండి సార్, తర్వాత స్టేజ్ ఎక్కుతాను. ఈ లోపల ఎక్కితే నా వాళ్ళకి అది కళ్ళు తిరిగి పడిపోతాను. నేను ఆ విషయం చెప్పాల్సింది అక్కడ ఉన్న యాంకర్ కి అనమాట, కానీ నేను చెప్పింది మాత్రం స్టాఫ్ కి చెప్పాను. జస్ట్ అప్పుడే అలా స్టాఫ్ కి అయితే చెప్పాను అనమాట, సార్ మినిమం ఒక 1/2 అవర్ టైం ఇవ్వండి, ఆ తర్వాత స్టేజ్ ఎక్కుతాను అని అన్నాను. చెప్పిన 6 నిమిషంలో సర్కాస్టిక్స్ అయ్యి వెల్కమ్ టు ద డయాస్ అని అన్నాడు. దెబ్బకి ఏం కాల, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా నడుచుకుంటా కామ్ గా స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు చెయ్యి వనకట్లా చూసారా? నాకు సార్కి ఒక 1/2 అవర్ టైం ఇవ్వండి సార్, కూర్చుంటానని చెప్పా. ఈరోజు సడన్ గా పిలిచేసాడు. ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అసలు ఇంతమంది ఉన్నారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. అండ్ నాకు కొంచెం టైం ఇచ్చింటే ఏదో ఒకటి మాట్లాడేవాడిని. సడన్ గా పిలిచేసాడు, ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు, కానీ మాట్లాడేస్తాను ఏదో ఒకటి. నేనేదో బాహుబలి రేంజ్ ఎంట్రీ ఉంటుంది అనుకున్నా, ఇప్పుడు నా గురించి ఏదో చెప్పేస్తాను ఫుల్ బామని. నేను ఏదో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాను. ఏం సర్కాస్టిక్స్ అని వచ్చి నిల్చో అన్నాడు. సరే వచ్చి నిల్చున్నా. నా డ్రెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. వచ్చేటప్పుడు మా అమ్మని అడిగా డ్రెస్ ఎలా ఉన్నావు అంటే, స్వామి శరణమయ్యప్ప అని అమ్మ అయ్యప్ప స్వామి మాల వేసినట్టుందంట. అండ్ ఇవి మరి అమ్మమ్మ అయితే కొంచెంసేపు మాట్లాడుతుంది. నేను ఇంతే అనమాట. బేసిక్ గా నేను ఇరుక్కున్నానుగా, నువ్వు ఇరుక్కోవాలి. ఒక సెకండ్ అంటే నిల్చో అక్కడే. నేను మామూలుగా పీపీటీ ఇవ్వడానికి వెళ్తా కదా, మనం కూడా ఏ కాలేజ్ మీ అందరూ తెలుసు ఆల్మోస్ట్. పీపీటీ ఇవ్వడానికి నిల్చుంటా బేసిక్ గా ఇట్లనే. అండ్ దిస్ ఈస్ మై ప్రాజెక్ట్ అని చెప్పి హెడ్డింగ్ చదువుతాను. హెడ్డింగ్ చదివిన తర్వాత మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ ద స్పీచ్. ఇరుక్కో అలాగే. అంతమంది జనాల మధ్యలో మైక్ ఇచ్చి నిల్చోబెట్టి సడన్ గా మాట్లాడమంటే ఏం మాట్లాడో తెలియక కొంచెంసేపు అయితే కామెడీ చేశాను. నా మాటలేని పిల్లకాయలు అందరూ నవ్వుతా ఉన్నారు అనమాట. ఆ తర్వాత అప్పుడు దాకా బానే ఉంది. ఆ తర్వాత పాటలు పాడు డాన్స్ ఆడని చెప్పి ఫోర్స్ కూడా చేశారు. నా బాడీ నేను పుట్టగానే నర్సు నన్ను రివర్స్ లో పట్టుకుని మామూలుగా బేసిక్ గా బంప్స్ మీద కొడతారనమాట. కదలకపోతే నన్ను స్ట్రైట్ గా పట్టుకుని నెత్తి మీద కొట్టింది. 3 నరాలు కట్ అయిపోయాయి నా బాడీలో. ఒకటి సింగింగ్, ఇంకోటి డాన్సింగ్, ఇంకోటి సిగ్గుపడటం. 3 నరాలు కట్ అయిపోయినాయి అనమాట. బేసిక్గా మనకి డాన్స్ చేయడం రాదు. నేను వేసానంటే బాగోదు, పాటలు పాడడం అసలు రాదు. నేను పాడానంటే చండాలంగా ఉంటుంది. మీ ఇష్టం, పాడమంటే పాడతాను. నేను ఊరికే నేను పాడను, నాకు రాదు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ముగ్గురు కలిసి అయితే ఒక పాట పాడతాం. ప్లీజ్ నన్ను వదిలేసి.
ఇంకా అతి కష్టం మీద ఇట్లా పాట పాడేసాం కదా తప్పించేసుకుందాం అనుకుంటే ఇంక మళ్ళీ డాన్స్ చేయమని చెప్పి ఇరికించడానికి ఫిక్స్ అయిపోయాడు మన యాంకర్. నాకు డాన్స్ చేయడం కాదు, చూడడం కూడా సిగ్గే బ్రో. ₹1,00,00,000 ఇచ్చినా కొన్ని పనులు చేయను, బట్ ఫస్ట్ అదే డాన్స్ చేయడం. థ్యాంక్ యూ. ఉంటా బాయ్. Few moments later. ఏం జరిగిందేమో మరి ఇప్పుడు జరిగింది అసలు. నేను వచ్చి అక్కడ కూర్చున్నా. శవనప్ప గాడు ½ అన్ అవర్ మేము ఆడే ఉంటామని అన్నాడు. అడిగి పోయిన తర్వాత తీరా ఏం జరిగింది అడిగిపోగానే మన గెస్ట్ సర్కాస్టిక్స్ అయ్యి వచ్చి ఇప్పుడు మాట్లాడతారు అన్నాడు. నేనేం ప్రిపేర్ అవ్వాలా, అసలు నేనేం అనుకోవాలా. సడన్ గా ఇక్కడికి వచ్చేసాను, బయటికి వెళ్ళిపోయాను, అంతా అలా స్టేజ్ మీదకి వెళ్ళాను, ముగ్గురం గొడవ పడ్డాము, అంతా కమెంట్ గోలా తెలుస్తుంది అంతే. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పిల్లకాయలు చూస్తే ఓ నరుస్తున్నారు, వాడు చూస్తే జనాలు ఎంతమంది ఉన్నారు మీరే చూసారు. అన్ని షాక్లు జలకులు దెబ్బ మీద దెబ్బగా జరిగిపోయింది మొత్తం. అదేదో కోడి కొయ్యంట వీడియో చూసేటప్పుడు మాత్రం గుండె ధైర్యం కొంచెం గట్టిగా పట్టుకుంది. ఎందుకంటే ఎంఎంఆర్ పాట పాడాడు ఈసారి. ఒకరి ఇరుక్కోవడమే కాకుండా మమ్మల్ని ఇరికిచ్చేస్తుంది. ప్రాబ్లమ్ స్పీక్స్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఈ బ్రో గురించి మీకు చెప్పాలి. ఇట్రా బ్రో ఒకసారి. ఈ మనిషి ఎవరైతే ఉన్నారో సార్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఎవరిని ఫోటోలకి రానివద్దని అన్నాడు. అంటే నార్మల్గా నేను ఇబ్బంది పడతానేమోనండి. సారే తెలియని విషయం ఏంది, నాకు ఫోటోలకు వస్తేనే హ్యాపీగా ఉంటా. అవునా సారు ఎవరిని రావద్దంటే ఈయన పెట్టలేడు. ఈయన ఏం చేస్తున్నాడు, అమ్మాయిలు వస్తున్నాడు. సార్ రాగానే ఎందుకు అందరూ ఫోటోలకు వస్తున్నారు, ఫోటో అంటున్నాడు. ఏమైనా ఈయన కూడా ఫోటో తీసుకున్నాడు. మళ్ళీ సార్ రాగానే సార్ ఎవరిని ఫోటోలు రావద్దాడు ఎలాంటి అంటాడు. మళ్ళీ అమ్మాయిలు వచ్చారనుకో, అబ్బాయిలు రాగానే అమ్మాయిలు రాగానే ఇందిస్తా ఫోన్. ఇదిగో ఈ ప్రోగ్రామ్ నుంచి కనీసం ఒక 10 మంది అమ్మాయిల నెంబర్లు అయితే కొట్టేస్తాడు, అది మాత్రం కన్ఫర్మ్. ఈ కాలేజీలో అనమాట సార్ వర్క్ చేసేది. సార్ ఇప్పుడు ఏ గెటప్ వేశారు కామెంట్ చేయండి చూద్దాం. సార్ మీరు ఒక పోజ్ పెట్టండి, ఏ గెటప్ వేశారు? ఎన్టీఆర్ అనుకుంటున్నారా? కాదు, బాలయ్య బాబు గెటప్ వేస్తే వచ్చాడు. అదిగో Few moments later. ఏ గెటప్ గెస్ట్ చేయండి, కొంచెం కష్టమైనా పర్లేదు. ఏదో డైలాగ్ వాళ్ళు గెస్ట్ చేయాలా. డైలాగ్ ఫస్ట్ నేను ఏమనుకున్నాను తెలుసా, సడన్ గా ఇట్లా తిరిగి చూసా అల్లు అర్జున్ వచ్చాడు అనుకున్నా. అలా స్టెప్ క్లాస్ ఇట్లా తీస్తారు. ఇప్పుడే మామూలుగా వస్తారా నా కోసం ఇవా ఈ బన్నీ బ్రోనే అనమాట మనం ఈ కాలేజ్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నేను వస్తున్నా అని చెప్పి నా కోసం స్పెషల్ గా ఈ మేకప్ వేసి ఈ పాటకి అయితే డాన్స్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాడు. నేను నార్మల్ గా అయితే కాలేజ్కి 9 o'clock రావాలి, నేను వచ్చింది మాత్రం 11:30 అనమాట. బన్నీ అయితే ఎప్పుడో రెడీ అయిపోయి ఈ పాటకి డాన్స్ చేయడానికి నేను వచ్చిన తర్వాత నా ముందరే డాన్స్ చేస్తా అని చెప్పి అట్టే కూర్చున్నాడు. అబ్బా వర్త్ మామూలుగా లేదు డాన్స్ అయితే. నన్ను నెట్టేసాడు, యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా దింపేశాడు. ఇంకా చెప్పాలంటే అతి అనిపించుకోకపోతే అల్లు అర్జున్ అన్నకంటే ఇంకా బాగేసాడు. ఇలా ఇంత మంది ముందర చీర కట్టుకుని ఇలా మేకప్ వేసి డాన్స్ చేయాలంటే ఎక్స్ట్రా బాల్స్ ఉండాలా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రోక్ అయితే. నా కోసం ఇంత చేసిన బన్నీ బ్రో నన్ను రివర్స్ లో ఒకటి అడిగాడు. అతనితో కలిసి నన్ను కూడా ఒక స్టెప్ వేయమని అడిగాడు అనమాట. అందుకని చెప్పి నేను కాదని లేక సింపుల్ గా అల్లు అర్జున్ మ్యానరిజం లో ఒక స్టెప్ వేసాను. ఇప్పుడు నేను పుష్పతో కలిసి రీల్ చేశాను అనమాట. ఇది ఈయన మన పుష్ప నీ ఒరిజినల్ నేమ్ చెప్పు. నా ఒరిజినల్ నేమ్ కూడా బన్నీ అన్న. బన్నీ రియల్ నేమ్ బన్నీ ఫ్యాన్ అనమాట. ఎరగదీస్తారు ఇందా చూసారు స్టేజ్ మీద డాన్స్ అయితే. నాకు అని గొంతు దొబ్బేసింది, గొంతు పోయింది. గూస్ బంప్స్ ఏం రాలేదులే కానీ అరిచా అదరగొట్టేట్టు. నా డాన్స్ అయ్యింది మీకు తెలీదా? చూడ సైడ్ వేస్తా చూడండి ఎట్లున్నది డాన్స్. మంచి స్టెప్ పుష్ప. దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసి పులిగా పోతారా అడుగేసి. మీరు కూడా చేయండి నేను అడిగేసి. అది ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. అక్కడ ఈవెంట్ ఇన్ఛార్జ్ సార్ వాళ్ళు అయితే అడిగారు అనమాట ఈవినింగ్ వరకు ఉండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేసి వెళ్ళమని. కానీ క్రౌడ్ మాత్రం కంట్రోల్ కాలేదు. పిల్లలందరూ పైకి వచ్చేస్తా ఉండేసరికి ఇంక వెనక డోర్ నుంచి అయితే నన్ను పంపించేశారు. ఏం లేకుండా ఉట్టి చేతులతో వచ్చేసి అక్కడి నుంచి అయితే ఫుల్ మెమరీస్ అయితే తిరిగి వెళ్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రౌడ్ గా అనిపించింది, ఇంకా ఏదో సాధించినట్టు అనిపించింది. లాస్ట్ కి ఎవరికి తెలియకుండా కార్ దగ్గరికి వెళ్ళిపోదాం అని అనుకున్నా, కానీ కార్ దగ్గర మాత్రం చుట్టుముట్టేశారు మళ్ళీ. అసలు ఈ సెండ్ ఆఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఒక్కసారి చూడండి ఆ విఐపి ఫీల్. స్పెషల్ థ్యాంక్స్ టు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు ఇలాంటి మంచి మెమరీస్ నాకు ఇచ్చినందుకు. అలాగే థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి స్టూడెంట్ నా కోసం అరిచి నా కోసం నా దగ్గరికి వచ్చి నాతో ఫోటోలు తీసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ హార్ట్. అలానే నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వీడియోని లైక్ చేస్తున్న మీ అందరికి చాలా 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 థ్యాంక్ యూ. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను. ఇంకేంటి మరి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకో. ఉంటా బాయ్.